ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చికిత్స కోసం పంపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి అంటూ ఓవైపు జోరుగా అయితే ప్రచారం సాగుతుంది. అయితే ఆ మరణ వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు హాస్పిటల్ వైద్యులు. పెద్ది సుదర్శన్ కోలుకుంటున్నారని రోహిణి హాస్పిటల్ డాక్టర్ క్లారిటీ ఇచ్చారు. హుటాహుటిన కూడా హన్మకొండకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు. వైద్యులతో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలిస్తున్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బతికే ఉన్నారు, వారి ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్. సో ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ ఎగ్జామ్ చేస్తున్నాం, వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది డాక్టర్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ప్రస్తుతానికి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? సో ఆయన్ని హాస్పిటల్ కి, హైదరాబాద్ హాస్పిటల్ కి ఎప్పుడు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? డీటెయిల్స్ అందించండి కిరణ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్యంతోనే ఉన్నారు, శస్త్రచికిత్స కొనసాగుతుంది. ఆయన్ను మరికొద్ది సేపట్లో హైదరాబాద్ తరలిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే మనకు డాక్టర్లు కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, నమ్మద్దంటూ స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సిపిఆర్ సహా అత్యవసర చికిత్స అందించగా వెంటనే హార్ట్ బీట్ పునరుద్ధరణైందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. అయితే మెరుగైన శస్త్రచికిత్స, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలు, అవి పుకార్లు మాత్రమే. వాటిని అన్నింటినీ నమ్మొద్దు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది, ఆయనకు చికిత్స కొనసాగుతుంది, ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందంటూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడమే కాకుండా డాక్టర్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయనకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూ ఉంది, దాని ద్వారా హార్ట్ బీట్ కొంచెం స్లో అయింది. ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది. ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. ఉదయం నుంచి వచ్చిన వార్తలన్నీ ఊహాజనిత వార్తలంటూ ఏదైతే రోహిణి హాస్పిటల్ యాజమాన్యం కొట్టిపరేసింది. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎలా ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ప్రియా, ఇక్కడ ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లంగ్ ఇన్ఫెక్షన్ తోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారని డాక్టర్లు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఆరోగ్యంపై సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కూడా హనుమకొండకు బయలుదేరారనే సమాచారం వినిపిస్తుంది. అయితే మెరుగైన శస్త్రచికిత్స కోసం రోహిణి హాస్పిటల్ నుంచి ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తున్నారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఆయన హైదరాబాద్ చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మార్నింగ్ నుంచి కూడా, ఉదయం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు విని కార్యకర్తలు గాని, అభిమానులు గాని అందరూ కూడా భయాందోళన చెందినటువంటి అంశం. సో ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉండింది? ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు హుటాహుటిన హాస్పిటల్ చేరుకున్నారు. అయితే డాక్టర్లు ఇచ్చిన మెడికల్ అప్డేట్ కూడా మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవాలు,
అవి నమ్మొద్దు అంటూ స్పష్టం చేశారు. అయితే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి సిపిఆర్ సహా అత్యవసర చికిత్స అందించారు. మళ్ళీ హార్ట్ బీట్ పునరుద్ధరైందని వైద్యులు స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఆయనకున్న నిమోనియా తీవ్రత ఉండడం వల్ల కొంత సహకరించడం లేదని, దానికి అవసరమైన శస్త్రచికిత్స అందిస్తామంటూ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందంటూ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఆయన్ను 2 నుంచి 3 గంటల లోపు ఆయన హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ ఆయన జాయిన్ చేస్తారనే సమాచారం చూస్తే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఉదయం నుంచి వచ్చిన ఊహాజనిత వార్తలన్నీ ఊహాజనితలు మాత్రమే, అవి పుకార్లు మాత్రమే, వాటిని నమ్మొద్దంటూ డాక్టర్లు కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రాగానే హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చికిత్స కోసం చేర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి అంటూ కూడా ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ మరణ వార్తలన్నీ కూడా అవాస్తవమని కొట్టిపడేశారు హాస్పిటల్ వైద్యులు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని వరంగల్లోని రోహిణి హాస్పిటల్ వైద్యులైతే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం, వెంటిలేటర్ మీద పెట్టేశాం. సో ఆయన పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. కాస్త లంగ్ ఇన్ఫెక్షన్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మేము ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము. సో ఇవాళ కనుక చూసుకుంటే హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరో 2-3 గంటల్లో కూడా ఆయన్ని అక్కడి నుంచి రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఆయన ప్రాణానికి ఎట్లాంటి ముప్పు అయితే ప్రస్తుతానికైతే లేదు. మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా పంపించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, వెంటిలేటర్ మీద పెట్టాము, ట్రీట్మెంట్ కరెక్ట్ గానే అందుతుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులంతా కూడా నమ్మవద్దు. హెల్త్ బులెటిన్ ప్రతిసారి మేమే అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇట్లా మరణ వార్త అనేటువంటిది ఫేక్ అని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే పెద్ది సుదర్శన్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పేసి డాక్టర్లు అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మరణ వార్త అని ఒక ఫేక్ న్యూస్ వినగానే ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయపడి భయభ్రాంతులకు గురై సో అందరూ కూడా హాస్పిటల్ కి చేరేటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. సో డాక్టర్స్ అందరూ కూడా ఒకేసారి బయటకు వచ్చి ఆయన హెల్త్ బాగానే ఉంది, మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము, ఎట్లాంటి ప్రమాదం ప్రస్తుతానికైతే లేదు, హైదరాబాద్ హాస్పిటల్ కి కూడా పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రస్తుతానికైతే సిటీ స్కాన్ ఎగ్జామిన్ చేస్తున్నాము, ఆయన వెంటిలేటర్ మీద ఉంచాము, ఎలాంటి హెల్త్ బులెటిన్ అయినా మేమే అప్డేట్ ఇస్తాము, మేమే విడుదల చేస్తాము. ప్రస్తుతానికైతే ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ఫేక్ న్యూస్లు అయితే నమ్మొద్దు. ఆయన మరణ వార్త అని చెప్తుంటే అట్లాంటివి నమ్మకండి. ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మేమే ఎవ్రీ మినిట్ టు మినిట్ హెల్త్ బులెటిన్ అందిస్తూ ఉంటాము. సో ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మొద్దని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ కి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం ఆయన హార్ట్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది కంట్రోల్లోనే ఉంది, నియంత్రణలోనే ఉంది. కాకపోతే ఆయనకు లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఒకటి మేము ఇప్పుడు గుర్తించాము. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మేము అందిస్తున్నాము. ఈ హాస్పిటల్లో సిటీ స్కాన్ చేశాము, ఆ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మేము ఇప్పుడు వెంటిలేటర్ మీద కూడా పెట్టాము. అయితే ప్రాథమిక చికిత్స అయితే మేము అందించాము. తదుపరి మెరుగైనటువంటి వైద్య సేవల కోసం మేము హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ కి కూడా తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఆయన ఆరోగ్యంపై వస్తున్నటువంటి ఎట్లాంటి తప్పుడు వదంతులను గాని పుకార్లను గాని నమ్మొద్దని చెప్పేసి రోహిణి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. సో వెంటనే ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ కి వెళ్లేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్లోని రోహిణి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఉదయం నుంచి వచ్చేటువంటి వదంతుల్ని నమ్మొద్దు, ఆ ఫేక్ పుకార్లు నమ్మొద్దు, ఎలాంటి హెల్త్ అప్డేట్ అయినా హెల్త్ బులెటిన్ అప్డేట్స్ అయినా కూడా మేమే అందిస్తాము అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి మాట.